ఉదయకాల ధ్యానాల్లో పాల్గొంటున్న మీకు, మీ కుటుంబానికి గొప్ప వాగ్దానములు ప్రభు వాక్యం ద్వారా మనం తీసుకుంటూ ఉన్నాం. ప్రతి ఉదయము దేవుని వాక్యంలో ఒక వచనాన్ని మనం చదువుకుని ఆ వచనంలో ఉన్న వాగ్దానములను మనం గురువులతో ఉన్నాం. ఆ వచనంలో ఉన్న వాగ్దానములు, దేవుని వాక్యములో దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం కూడా క్రీస్తులో అవును అన్నట్లుగా ఉన్నాయి. అందువలన దేవుని వాగ్దానములు మన జీవితంలో చాలా ప్రశస్తమైనవి. దైవ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము, దీనిలో 34 అధ్యాయాలు ఉన్నాయి. ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము మరి జ్ఞాపకార్థ గ్రంథము అని కూడా చెప్తాం. ఎందుకంటే దేవుడు మనలను జ్ఞాపకం చేసుకున్నాడు అని. వాస్తవానికి దీనిలో ఉన్న ప్రత్యేకమైన భాగాలన్నీ కూడా నిర్గమాకాండంలోనే ఉన్నాయి. కానీ మరలా ఒకసారి దేవుడు మనకు ఆ యొక్క 10 ఆజ్ఞలు కానీ ఆయన యొక్క మరి విధులు కానీ మరలా మనకి చెప్పటానికి రెండవసారి ద్వితీయోపదేశకాండం అన్నారు. అంటే రెండవసారి ఇవ్వబడిన ఆజ్ఞలు కాబట్టి దేవుడు మనను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈ ఉదయకాలం 31వ అధ్యాయంలో 6వ వచనం మనం చూస్తే, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయనే నిన్ను విడువడు, నిన్నెన్నడును ఎడబాయడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వీరు బయలుదేరి మోషే నాయకత్వంలో మరి వాగ్దాన భూమికి బయలుదేరారు. చాలా దూరమైన ప్రదేశానికి బయలుదేరితే దేవుడు మోషేతో సెలవిచ్చిన మాట, మీరు వారిని క్రొత్త వారిని చూచినప్పుడు భయపడవద్దు, దిగులు పడవద్దు, మీ దేవుడైన యెహోవా మీతో ఉండును, మిమ్మలను ఆయన విడువడు, మిమ్మలను ఆయన ఎడబాయడు. ఎంత గంభీరమైన వాగ్దానం! భయపడవద్దు. భయానికంటే కూడా ఇంకా భయంకరమైనది దిగులు. ఒక వ్యక్తి కృషించిపోతూ ఉన్నాడంటే ఆయన దిగులు పెట్టుకున్నందువలన కృషిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి అనారోగ్యంలోనికి వెళుతున్నాడంటే తనలో దిగులు ఉన్నందువలన అతను అనారోగ్యంలోనికి వెళుతాడు. ఎందుకంటే ఆయనలో దిగులు ఉన్నందువలన భోజనం చేయలేడు, సరిగ్గా నీరు త్రాగలేడు, సరిగ్గా నిద్రపోడు. ఎందుకంటే ఆయనలో ఒక దిగులు ఉన్నది. మరి ఆ దిగులను ఎవరు కూడా, వైద్యులు కూడా ఎవరు తీసివేయలేకపోయారు. ఇక్కడ పరమవైద్యుడైన దేవుడు ప్రభు సెలవిస్తున్నాడు, ఈ ఉదయకాలంలో నీవు దేని గురించైనా భయంగా ఉంటే, దేని గురించైనా దిగులుగా ఉంటే, దేని గురించైనా ఒక మరి గురి దరి లేని పరిస్థితిలో నీవు కానీ ఉంటే, లేక మీరు ఉంటే, ప్రభు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడవద్దు, దిగులు పడవద్దు, నీ దేవుడైన యెహోవా నిన్ను విడువడు, ఆయన ఎప్పుడు నిన్ను ఎడబాయడు. ప్రియులారా, ఈ ఉదయకాలంలో గంభీరమైన వాగ్దానం ఏంటంటే, ఈరోజు నీకున్న సమస్యల్లో, ఈరోజు నీకున్న ప్రతి విధమైన చిక్కుల్లో, అవాంతరాల్లో నీవు ఉంటే ఆయన అంటూ ఉన్నాడు, నీవు దిగులు పడవద్దు, నీవు జడియవద్దు, నీవు దిగులు పడవద్దు. నీ పరిస్థితులు అలా ఉంటాయి. ఇంటిలో అనారోగ్యం వచ్చింది, ఇంటిలో క్షేమం వచ్చింది, ఇంటిలో ఎక్కడ కూడా మరి ఆ ఇల్లు అంతా కూడా నిండుకొని ఉన్నది. ఎక్కడ చూసినా ఏ సహాయము పుట్టడం లేదు. ఒక ప్రక్కన శరీరంలో అనారోగ్యాలు, ఇంకొక ప్రక్కన మరి శత్రువుల వలన, కొన్ని ప్రత్యర్థుల వలన సవాళ్ళు. ఈ మధ్యలో ఉన్న నీకు ప్రభు ఈరోజు సెలవిస్తున్నారు, చెప్తున్నారు. ద్వితీయోపదేశకాండం 31:6లో నీవు దిగులు పడవద్దు, నువ్వు జడియవద్దు, నేను నీతో ఉన్నాను అని ప్రభు సెలవిస్తున్నారు. ఎంతమంది ఉదయకాలంలో ఈ వాక్యం మీద ఆధారపడుతున్నారో నాకైతే తెలియదు. కానీ
ఎప్పుడు వాగ్దానాలు దొరికినా నేను అండర్లైన్ చేసుకుని వాటి మీద ఆధారపడుతూ ఉంటున్నాను. వాటిని మరలా చదువుకుంటూ ఉన్నాను. ఈ ఉదయకాలంలో 31వ అధ్యాయము 6వ వచనములో ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఎంత గంభీరమైన వాగ్దానం ప్రియులరా. నేను 1-2 సార్లు చెప్పిన నా యొక్క వ్యక్తిగతమైన స్వీయ అనుభవం. 1971 సంవత్సరంలో మహారాష్ట్రలో ఉన్న అక్కడ యూత్మల్ అనే ఒక స్థలంలో యూనియన్ బిబ్లికల్ సెమినరీకి నేను ఎంపిక చేయబడి అక్కడ వెళ్ళాను. 6 సంవత్సరాలు లాంగ్వేజ్ నేర్పుతారు. ఇంగ్లీష్, హీబ్రూ, గ్రీక్. అయితే అవన్నీ కూడా నాకు గ్రీక్ అండ్ లాటిన్గా అనిపించింది. ఏమి లాంగ్వేజ్ రాక బాధలో బరువులో ఒక రాత్రి అనుకున్నాను, ఉదయకాలం లేవగానే డివోషన్ అక్కడ జరుగుతారు, దానికంటే ముందే నేను యూత్మల్ నుంచి వార్దాకు వెళ్ళిపోయి వార్దాలో ఏ ట్రైన్ దొరికితే ఆ ట్రైన్ పట్టుకుని బెజవాడ వచ్చేయాలి అని అనుకున్నా. సరే, ఈ ఉదయకాలము క్వైట్ టైం చేసుకునే అలవాటు ఉందేమో మరి. ఈ 41వ యెషయా గ్రంథం 9-10 ఆ రోజున క్వైట్ టైంగా నాకు వచ్చినాయి. ఆ వచనాల్లో ఉన్న అర్థం, బోధిగంతముల నుంచి నిన్ను పిలుచుకొని ఆ కొనల నుంచి పిలువబడిన వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నీవు తెలుసుకొనుము. దిగులు పడకము, జడియకుము, నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకొందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఉదయకాలము ఆ యొక్క వాగ్దానాన్ని పట్టుకొని నేను ఆగిపోయాను. చాపల్ టాక్కి వెళ్ళాను, లైబ్రరీకి వెళ్ళాను, డైనింగ్ హాల్కి వెళ్ళాను. అన్నీ మంచిగా కనబడుతూ ఉన్నాయి. ఒక్క 3 నెలల్లోనే ఈ భాష అర్థం కాలేదు అని అనుకుంటే 3 నెలల నుంచి 6 నెలల్లో అనర్గళంగా ఆ భాష మాట్లాడే ఆ యొక్క గొప్ప కృప ప్రభు ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆ ఆంగ్ల భాష వస్తేనే దానిలో థియాలజీ ఉంటుంది, దానిలో 7 ప్రాముఖ్యమైన థియలాజికల్ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఎన్నో గ్రంథాలు ఉంటాయి, అసైన్మెంట్స్ రాయాలి. కాబట్టి అక్కడ ప్రభు ప్రతిరోజు కొయిట్టం ద్వారా నాతో మాట్లాడి నందువలన అక్కడ కార్యాన్ని పూర్తి చేయగలిగి ఉన్నాను. కాబట్టి ఈ దినం మీకందరూ కూడా దిగులు పడకము, జడియకము అనే వాగ్దానాన్ని ప్రభు మనకిస్తూ ఉంటుండగా ఆయనలో మనం ఆనంద పరవశులమై దిగుల్లో ఆ యొక్క దైవమును హృదయంలో పెట్టుకుని ఆ యొక్క విచారముల్లో విజయశీలుడైన యేసు ప్రభుని హృదయంలో ఉంచుకొని అరిష్టాలలో అద్భుతమైన కృప ఇచ్చే ప్రభువుని దగ్గర పెట్టుకుని ఆటంకాల్లో అందలాలు ఎక్కించగలిగిన ప్రభు అయిన యేసయ్యని మనం అంగీకరించి ముందుకు కొనసాగి పోదాం. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. మహోన్నతుడు అయిన మా గొప్ప తండ్రి, నమ్మకమైన మా దేవ, మా ప్రభు, దిగులు పడకము, జడియకుమని అన్నావు. ఈ ఉదయకాలంలో ఎన్ని కుటుంబాల్లో వారు దిగులు పడుతున్నారో, విచారంలో ఉన్నారో, ఈ జీవితం నాకు అక్కర్లేదనుకుంటున్నారో, నేను బ్రతికి ఏమి నేను సాధిస్తాను అని అనుకుంటున్నారో, క్షణక్షణము కన్నీటితో వారు ముందు కొనసాగుతున్నారో, లేక ముందు నుయ్యి వెనక గొయ్యి ఉందన్నట్లుగా ఉన్నారో, ప్రభా నీ వాక్యము ఈరోజు వస్తూ ఉంది. నువ్వు దిగులు పడవద్దు, జడియొద్దు అన్న వాక్యాన్ని పట్టుకొని ముందుకు లేచి వాళ్ళ జీవితంలో నూతన దృక్పథం, వాళ్ళ యొక్క బ్రతుకులో ఒక నూతనమైన ఆ వాగ్దానముల పరంపర దయచేయమని ప్రభైన యేసయ్య అతి శ్రేష్టమైన నామలో అడిగి ఉన్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికను ఈ వాగ్దానాలు విన్నవారికి తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.